నల్లేటి చిప్ప. 500 ఏళ్ల క్రితం సూచవ్ నగరం పడమటి ద్వారం సమీపంలో వెన్షీ అనేవాడు ఉండేవాడు. అతనికి అపారమైన తెలివితేటలున్నాయి. చదరంగం, చిత్రకళ, నాట్యం, సంగీతం, జంత్రవాయిద్యాలు ఏది పడితే అది నేర్చుకొని అన్నింటిలోనూ రాణించాడు. అతనికి ఎవరో చిన్నప్పుడు జ్యోతిష్యులు చక్రం వేసి మహాధనికుడవుతాడని చెప్పటం వల్ల అదే అతని మనసులో నాటుకుపోయింది. డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటి కూడా చేయకుండా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేసేవాడు. ఇలా చేస్తూ ఉండగా త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏముంది, ఈలోపుగానే ఏదైనా చెయ్యాలని అతని తోటి వాళ్ళంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు చేసుకుని ఉన్నారు. నేనేమో ఇలా అయిపోయాను అని అతనికి అర్థమైంది. ఇది చూసి వెన్ కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడు అల్లా నష్టం వచ్చింది. స్వతహాగా తెలివితేటలు కలవాడు గనుక ఏ వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుందో, వాటిని ఏ విధంగా అమ్మితే ఎక్కువ ధర వస్తుందో ఎంతో జాగ్రత్తగా ఆలోచించే సరుకు కొనేవాడు. కానీ ఆ వస్తువులు తడిచిపోవడమో తగలబడిపోవడమో జరిగేది. ఈ విధంగా అతనికి ఉన్నదంతా తుడుచుకు పెట్టుకుపోవడమే కాక అతనితో భాగస్వాములుగా చేరిన వారి సొమ్ము కూడా నాశనమైంది. తను ధనికుడవుతానని కదా జ్యోతిష్యులంతా చెప్పింది. కానీ ఎందుకు ఇలా అవుతుందో అతనికి అర్థం కాలేదు. వెన్ తల్లి అతన్ని ముందు నుంచి కూడా వారిస్తూనే వచ్చింది. ఆవిడ మాటలు పెడచెవిన పెట్టే వెన్ పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు. అయితే ముందుగా జాగ్రత్త పడినప్పటికీ తన పరిస్థితి ఎందుకు ఇలా అయ్యిందో తన తల్లినే అడుగుదామని మొట్టమొదటిసారి వెన్ తన తల్లి వద్దకు వెళ్ళాడు. వెన్ తల్లి అతనితో, గ్రహస్థితి ద్వారా మాత్రమే ప్రతి పని జరగదు. మన పరిస్థితులను కూడా కొన్నిసార్లు మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే వాటిని ఎదుర్కొనే విధానం మరేదో కాదు, పని చేయడమే. నీకిప్పుడు వచ్చిన పనిని చేస్తూనే పో, ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని వెన్ తల్లి చెప్పింది. దాంతో తనపైనున్న నమ్మకాన్ని తిరిగి కూడగట్టుకొని వెన్ ఖచ్చితంగా ఏదైనా ఒక వ్యాపారం చేద్దాము మళ్ళీ అని అనుకున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు వెన్ విన్నాడు. తనని కూడా తీసుకెళ్ళమని అడిగాడు. వెన్ నిజానికి సరదాగా కబుర్లు చెప్పగలడు. అటువంటి వాడు తమతో ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు కూడా సరే అన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామని, వ్యాపారం చేద్దామని కాదు. ఎందుకంటే అతడు ఏదో తప్పు చేసి ఉంటాడని, అందుకనే తన పరిస్థితి ఇలా అయి ఉంటుందని వెన్ భావించాడు. అయితే వర్తకులలో ప్రముఖుడు చాంగ్ అనే ఆయన. అతను వెన్ చేత వర్తకం చేయిద్దామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయటానికి చాలామంది ఒప్పుకోలేదు. అందుచేత సుమారు 2 పళ్ళాల వెండి మాత్రమే పోగైంది. చెంగ్ దాన్ని వెన్కిచ్చి, ఇది సరుకులు కొనటానికి ఎలాగూ చాలదు, ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినొచ్చు అని అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతూ ఉంటే వెన్ తన వెండి యావత్తు వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాల బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరుకుంది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఆ దేశం గురించి తెలిసిన వారే. చైనా దేశపు సరుకులు ఈ దేశంలో 9-10 ధరకు అమ్ముడవుతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చైనాలో అమ్ముడవుతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చైనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెన్కు కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసు ఎత్తలేదు. అవి చెడిపోయాయేమో అనుకొని చూడటానికి కూడా అతను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ బుట్టల్ని పైకి తీయించి ఓడ పైభాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్టు కనిపించాయి. అయినా సరే ఒకసారి రుచి చూద్దామని అతను ఒక కమలా ఒలిచి కొన్ని తొనలు నోట్లో పెట్టుకున్నాడు. అదంతా రేవులో ఉండేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఎర్రగా ఉండే ఆ పళ్ళు వాళ్ళకొక వింతలా తోచాయి. వాటిని తింటారని వాళ్ళకిప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలా తీసుకొని వెన్ చేసినట్టుగానే తోలు ఒలిచి బద్దలు తినటానికి మారుగా పండంతా నోట్లో వేసుకుని నొక్కి రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. అతనికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలిచ్చి 10 పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత కమలాలను కొనటానికి జనం ఎగబడ్డారు. వెన్ తెచ్చిన కమలాలలో సగానికి పైగా అయిపోయాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని చాలా అదృష్టవంతుడివి, ఇక్కడి సరుకులు నువ్వు గనక కొనుక్కున్నావంటే చైనాలో చాలా లాభసాటిగా అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందనుకొని తాను సంపాదించుకున్న వెండితో తృప్తి పడ్డాడు. వర్తకులకు తమ సరుకునంతా మారకం చేసుకోవడానికి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత వారు ఓడలో ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకొని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జన లంకలో చూడటానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచినా వినకుండా అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యలో అటే ఎత్తులేని గుట్ట ఒకటి ఉంది. వెన్ తల్లి అతనికి ఎప్పుడూ ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తూ ఉండేది. ఆ మాటలే గుర్తు చేసుకుంటూ వెన్ కొండ మీద పెరిగే లతల సహాయంతో పాకుతూ ఆ గుట్ట పైభాగానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రమే కనిపించింది. ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువు మీద పడింది. ధైర్యే సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతింత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవ్వరూ చూసి ఉండరు. తాను చూశానంటే ఎవరూ నమ్మరు. సూచవ్ వాళ్ళంతా కోతల రాయుళ్ళు అంటారు. అదీ కాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువున కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలవుతాయి. వెన్ ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పకు బట్ట కొంగు కట్టి రేవు దగ్గరికి ఈడ్చుకువచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చైనా తీసుకుపోవడం మోతచేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికొస్తుందన్నారు. అయితే వెన్కు ఇదివరకే వ్యాపార బుద్ధి ఉండటం చేత ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చని వారితో ఇలా అన్నాడు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కారా? ఇది నా విదేశీ సరుకు. డబ్బు దుగ్గాని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాడు గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చైనా తీరాన్ని చేరగానే వర్తకుల దళార్లు వచ్చి ఫలానా ఫలానా వర్తకుల వద్దకు రమ్మని ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుణ్ణి చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాణ్ణి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాణ్ణి పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించటానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. కానీ వెన్ దగ్గరేమో ఏ జాబితా లేదు. అందుచేత అతన్ని పంక్తిలో చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు వచ్చి సరుకులు చూడాలనుకున్నాడు. ఆ ఓడ ఎక్కుతూనే పై భాగాన పడి దొర్లే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి ఈ వెలలేని సామాన్ ఎవరిది, దీనిని అమ్ముతారా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఇన్నాళ్ళుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతన్ని విందులో పంక్తి చివర కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్నును వెంట పెట్టుకొని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్నును తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తర్వాత అతను అందరి ఎదుట వెన్నును ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అన్నాడు. వెన్ తెలివి లేనివాడు కాదు, వ్యాపార దక్షత ఉన్నవాడు. మంచి ధర వస్తే అమ్మడానికి ఏమండి అని అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి బేరం ఆడేవాణ్ణి కాదు అన్నాడు అబూ హసన్. వెన్ వర్తకుల్లో ముఖ్యుడు, అలాగే తనకు వ్యాపారానికి సహాయం చేసిన చాంగ్ను సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చివరికి చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టుగా అతను 10,000 అడగాలనుకుంటున్నట్టుందండి అన్నాడు.
అయితే అతనికి అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు అప్పుడు తెలిసింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం గలవి ఉంటాయట. ఏవైనా వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను తన తల్లి పాదాల మీద పడి ఆమెకు తను తెచ్చిన వెండిని మొత్తం బహుమతిగా ఇచ్చాడు. అయితే వెన్ తల్లి అతన్ని భుజాలు పట్టుకొని పైకి లేపి, నాయనా వెన్, పరిస్థితులు ఎప్పటికీ మనకు అనుకూలంగా మారతాయో, ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో కూడా మనకి తెలియదు. కాబట్టి మనకి వచ్చిన పనిని మనం ఎప్పుడూ చేస్తూనే కష్టపడాలి నాయనా అని చెప్పి అతన్ని ప్రేమగా హత్తుకుంది. తరువాత మంచి అమ్మాయిని చూసి అతనికి పెళ్లి కూడా చేసింది. తన కష్టంతో తరువాతి రోజుల్లో వెన్ పెద్ద వర్తకుల్లో ఒకడై సుఖంగా జీవించాడు. మన ఛానల్ని రిటర్నింగ్ వస్తూ చూసే వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మీ అభిమానాన్ని మాకు చూపించడంతో పాటు మాకు ముందుకు వెళ్ళే ప్రేరణని కూడా ఇస్తున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.